నమస్కారం. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు ధరణి ప్రగడ దీప్తి. నేను యోగా టీచర్ మరియు ముద్ర రీసెర్చర్. మనం కిందటి ఎపిసోడ్లో అసలు యోగ ముద్రల గురించి తెలుసుకున్నాము. అలాగే ముఖ్యమైన వాయు ముద్ర గురించి తెలుసుకున్నామండి, పెయిన్ కిల్లర్ ముద్ర. ఇప్పుడు మనము చాలా ముఖ్యమైన సమస్య గురించి కూడా తెలుసుకుందాము, గుండెపోటు. మనకి చాలామంది ఫ్యామిలీస్లో హార్ట్ పేషెంట్స్ ఉంటారు, లేకపోతే మన హిస్టరీలో ఫ్యామిలీ హిస్టరీలో మన పెద్దలకి కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఉంటారు. మనకి కూడా అది హెరిడిటీగా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి సమస్యల్ని ప్రివెంట్ చేసుకోవచ్చా అంటే ట్యాబ్లెట్స్ అయితే ఉండవండి. ఏ సమస్యని ప్రివెంట్ చేసుకోవడానికి అయితే ట్యాబ్లెట్స్ ఉండవు. కానీ యోగా ఒక అద్భుతమైన వరం అండి. యోగాతోటి మనము సమస్యల్ని ప్రివెంట్ చేసుకోవచ్చు, వచ్చిన సమస్యని కూడా తగ్గించుకోవచ్చు. కొన్ని వాటి వల్ల యోగాసనాలు కానీ ముద్రలు కానీ ప్రాణాయామాలు కానీ వాడుకుని పూర్తిగా సమస్య నుంచి బయట కూడా పడచ్చండి. అయితే ఇప్పుడు ఈ గుండెపోటు సమస్య, మనకి గుండెపోటు చాలా రకాలుగా రావచ్చు. రీజన్స్లోకి వెళ్తే చాలా డిస్కషన్ ఉంటుంది. ఫస్ట్ ఏంటి, మనకి మెయిన్ హెరిడిటీ అనుకుందాం, లేదా ఎక్కువ కొలెస్ట్రాల్ అయిపోయింది అనుకుందాం, లేదా బీపీ ఉంది, బీపీ నుంచి సైడ్ ఎఫెక్ట్ లాగా హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకోవచ్చు. లేదా మన ఫ్యామిలీస్లో పెరాలిటిక్ స్ట్రోక్ అనేది ఉంటే అక్కడి నుంచి కూడా మళ్ళీ బ్లాకేజెస్ అయ్యి కొలెస్ట్రాల్ ఫార్మేషన్ అయ్యి మళ్ళీ ఇది కూడా అల్టిమేట్గా హార్ట్ అటాక్కి దారితీసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏ సమస్య వచ్చినా ముందు గుండెకి రిస్క్ అన్నమాట. సో దీని నుంచి బయటపడటానికి అద్భుతమైన ముద్ర అండి, హృదయ ముద్ర అంటారు. దాని పేరు హృదయ ముద్ర. ఇంకొక పేరు ఉందండి, సంజీవని ముద్ర. సంజీవని అంటే ఏంటి, మన ప్రాణాలని కాపాడే ముద్ర, మన ప్రాణాలని నిలిపే ముద్ర. ఆ ముద్ర ఎలా చేస్తారో ముందు చూద్దామండి. దీని పేరు అపాన వాయు ముద్ర అని కూడా అంటారు. దీంట్లో 2 ముద్రలు ఉన్నాయండి. ముందుగా తెలుసుకున్న వాయుముద్ర ఉంది, పెయిన్ కిల్లర్ ముద్ర. వాయుముద్ర ఎలా చేస్తారు, చూపుడు వేలు మడిచి బటన వేలు చివరిలో పెట్టి ఇలా మడిచేస్తే ఇది వాయుముద్ర. అలాగే అపాన ముద్ర ఉంటుంది. అపాన ముద్ర ఎలా చేస్తారు, బటన వేలు, పెద్ద వేలు, ఉంగరం వేలు చివర్లు టచ్ చేస్తే ఇది అపాన ముద్ర అండి. సో ఈ 2 కాంబినేషన్ చేయాలి ఈ ముద్రలో. అంటే చూపుడు వేలు మడిచి రూట్లో పెట్టాలి, థమ్ ఫింగర్ రూట్లో పెట్టి, అలాగే మిగిలిన 3 వేళ్ళు కూడా చివర్లు టచ్ చేయాలి, చిటికెన వేలు తిన్నగా ఉంచాలి. ఇలా పెట్టి అరచేతులు ఆకాశం వైపు తిప్పి కాళ్ళ మీద పెట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చోవాలి. ఎవరు చేయొచ్చు అంటే ప్రతి వాళ్ళు చేయొచ్చండి. నాకు ఆల్రెడీ సమస్య ఉంది అంటే చేయొచ్చు, నాకు ఏ సమస్య లేదు కానీ నా ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ అటాక్స్ పేషెంట్స్ ఉన్నారు అన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఎంతసేపు, 20 నిమిషాలు మినిమం అండి, 30 నిమిషాల వరకు చేయొచ్చు. 20 నిమిషాలు చెప్పాను కదా అని పొద్దున్న 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు చేస్తానండి అని ఫోన్లు చేస్తారు. అలా పనిచేయవండి. ముద్రలు 20 నిమిషాలు మినిమం ఎట్ ఎ టైం చేసుకోవాలి. మీరు 2 సార్లు చేసేటట్టయితే 20 40 నిమిషాలు చేయాల్సి వస్తుంది. ఎట్ ఎ టైం ఎక్కువసేపు చేయాలనుకుంటే 30 నిమిషాలు సరిపోతుంది. సో ఈ హృదయ ముద్ర, సంజీవని ముద్ర, లేకపోతే హార్ట్ అటాక్ ముద్ర, లేకపోతే అపాన వాయు ముద్ర ఇలా పెట్టుకుంటే ఏమవుతుంది, మనకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాత్రిపూట సడన్గా ఛాతిలో నొప్పి వస్తుందండి, పడుకున్న వాళ్ళం ఉన్న పలంగా లేచి బెదిరిపోతాం, చెమటలు పట్టేస్తుంటాయి, లోపల ఏదో అయిపోతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, పక్కన వాళ్ళని లేపుతాం, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు, నాకు గుండె పట్టేసింది అని చెప్తాం. కొంతమంది కింద పడి కొట్టుకుంటారు కూడా. ఆ టైంలో వేరే వాళ్ళని లేపే టైం కూడా ఉండదు. అలాంటప్పుడు ఫస్ట్ చేయాల్సింది, ఇట్ ఈస్ ఎ ఫస్ట్ ఎయిడ్, ఇట్ షుడ్ బి రిమెంబర్డ్ బై ఎవ్రీబడి. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ముద్ర ఈ ముద్ర వేసుకోవాలి. ఫస్ట్ మనకి ఛాతిలో నొప్పి కానీ, చెమటలు పట్టడం కానీ, గాబరా కానీ, మన బ్రెయిన్ పనిచేయట్లేదు, ఏదో అయిపోతోంది కానీ ఏమవుతుందో తెలియట్లేదు, సిమ్టమ్స్ కూడా అర్థం కావట్లేదు అన్నప్పుడు ఈ ముద్ర వేసుకోండి. ఈ ముద్ర వేసుకుని లేపండి, పక్కన ఎవరు ఉంటే వాళ్ళని లేపండి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పండి. డాక్టర్ని అవాయిడ్ చేయమని చెప్పట్లేదండి మేము. ఇది ఫస్ట్ ఎయిడ్ ఉండాలి, డాక్టర్ కూడా ఉండాలి, మనకి డాక్టర్ అవసరం. ఇది పెట్టుకుని ఇలా పెట్టుకుని కూర్చోవడం కూడా కష్టమే కదా. మనం కారు ఎక్కితే ఇలా పెట్టుకుని కూర్చోవచ్చు, బండి అనుకోండి ఇలా పట్టుకుని కూర్చోవచ్చు. ఎలాగైనా వేళ్ళు మాత్రం ఇలా ఉండేలా చూసుకోండి. ఎమర్జెన్సీలో దీనికి రూల్స్ ఏమి లేవు, వేయాలి అంతే, ఈ ముద్ర వేయాలి. ఈ ముద్ర వేసుకుని హాస్పిటల్కి వెళ్ళండి, మీ ప్రాణం మీలోనే నిలుస్తుంది, బయటికి వెళ్ళిపోదు. చాలా కేసెస్ హార్ట్ అటాక్ వస్తే ఇంట్లోనే చనిపోతున్నారు.
అంబులెన్స్ వచ్చేదాకా కూడా వాళ్ళు ఆగలేకపోతున్నారు. ఇది వేసుకుంటే లైఫ్ గ్యారంటీ. చనిపోకుండా హాస్పిటల్కి వెళ్ళండి, చెకప్స్ చేసుకోండి, మందులు వాడండి, రోజు ఈ ముద్ర చేయండి. మందులతో పాటు ఇది కూడా చేయండి. ఎంత బాగా మీరు రికవర్ అవుతారో మీరే ట్రై చేసి చూడండి. మీ ఫ్యామిలీలో కానీ, మీకు కానీ, మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్కి కానీ, మీరు ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ ముద్ర గురించి వాళ్ళకి చెప్పండి. దీని పేరు అపాన వాయు ముద్ర. ఇంటర్నెట్లో కొట్టినా మీకు వచ్చేస్తుంది అపాన వాయు ముద్ర ఎలా చేయాలి. అప్పటికప్పుడు ఇగో ఇలా చెయ్యి, వేలు ఇలా పెట్టు అంటే వాళ్ళు పెట్టరండి. వాళ్ళు ఆల్రెడీ స్ట్రోక్ వచ్చాక వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని తిడతారు, చుట్టుపక్కల వాళ్ళు తిడతారు. ఎవరికి వాళ్ళు ముందు తెలుసుకోవాలి. దిస్ షుడ్ బి అవేర్నెస్. దే షుడ్ బి అవేర్ అబౌట్ దిస్ ముద్ర టు ప్రాక్టీస్ ఇట్ ఆన్ టైమ్. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా చాలా మందికి జరుగుతుంది. ఇది పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా అండి, ఫస్ట్ తేనుపులు వచ్చేస్తాయి. గ్యాస్ వల్ల కూడా ఇక్కడ పట్టేస్తుంది, దానికి కూడా ఇదే పనిచేస్తుంది. తేనుపులు వచ్చి ఫ్రీ అయిపోయి మళ్ళీ హాయిగా పడుకుంటారు. చెమటలు పట్టినా పట్టకపోయినా ఈ ముద్ర ట్రై చేయండి, ఎంత బాగా పనిచేస్తుందో చూడండి. తెలిసింది కదండి అపాన వాయు ముద్ర ఎలా చేయాలో. అయితే రోజు ప్రాక్టీస్ చేయాలనుకునే వాళ్ళు శుభ్రంగా చేతులు కడుక్కోండి, గోళ్ళు లేకుండా చూసుకోండి. ఏ ముద్ర చేస్తున్నా గోళ్ళు యూజ్ చేస్తే పనిచేయవండి. గోళ్ళు మృత కణాలు కావు, జీవకణాలు కూడా కావు. దే ఆర్ నైదర్ లివింగ్ నాన్ లివింగ్. అందుకనే గోళ్ళని మధ్యలో తీసుకొస్తే ఎనర్జీస్లో డిస్టర్బెన్స్ వస్తుంది. చక్కగా వేలు చివరే టచ్ అవ్వాలి. ఏదైనా ముద్ర చేసినప్పుడు చేతులు కడుక్కుంటే శుభ్రంగా ఉంటాయి కాబట్టి ఎనర్జీస్, మంచి ఎనర్జీ మళ్ళీ రీసైకిల్ అవుతుంది. లేదంటే ఆ డిస్టర్బెన్స్ ఉన్న ఎనర్జీయే రీసైకిల్ అవుతుంది, దానివల్ల మనకు ఫలితాలు రావు. బెస్ట్ రిజల్ట్స్ కావాలి అంటే ముద్రలు మాత్రము తినక ముందే చేయండి. అలా అని హార్ట్ అటాక్ తిన్న తర్వాత వచ్చింది నేను ముద్ర చేయకూడదు అని అనుకోకండి. హార్ట్ అటాక్ ముద్రకి, అపాన వాయు ముద్రకి రూల్స్ ఏమీ లేవండి. ఎప్పుడు గాబరా వస్తే అప్పుడు వేసుకోండి, ఫ్రీ అయిపోండి, హాస్పిటల్కి వెళ్ళండి, మందులు వాడండి. కానీ ఈ ముద్ర మీకు ఎమర్జెన్సీ ముద్ర, గుర్తుపెట్టుకోండి. 5 నిమిషాలు కాదండి, 10 సెకండ్స్. మీరు 10 లెక్క పెట్టే లోపు మీ సిమ్టమ్స్ అన్నీ మాయమైపోతాయి. అంత పవర్ఫుల్ ముద్ర అండి. ఇలా పెట్టుకుంటే ఇక్కడ పట్టేసింది రాత్రి నిద్దట్లో, జస్ట్ పడుకునే అలా పెట్టేసుకోండి. చూడండి, 10 కౌంట్ చేసుకోండి, మైండ్లో ఫ్రీ అయిపోతారు, హాయిగా నిద్రపోతారు. నిజంగా హార్ట్ అటాక్ చెమటలు పడుతున్నాయంటే లేపండి, ఇది పెట్టుకోండి, వెళ్ళండి హాస్పిటల్కి. మీకు డౌట్ వస్తే హాస్పిటల్కి ఖచ్చితంగా వెళ్ళండి. కానీ గ్యాస్ సమస్య అయితే మాత్రం ఇలా పోతుందండి. నేను చెప్తున్నాను, రాసుకోండి. మీకు తగ్గకపోతే ఖచ్చితంగా నేను ఇక్కడే ఉంటాను హైదరాబాద్లో. యూ కెన్ ఆల్వేస్ రీచెస్. సో ఇదండి అపాన వాయుముద్ర. అర్థమైంది కదండి. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి, ఎమర్జెన్సీ సమయంలో యూస్ చేసుకోండి. ఎందుకంటే మా కళ్ళ ముందే మా మేడ మీద, నేను ఇలాగే ఒక క్లాస్ తీసుకుంటుంటే మా మేడ మీద ఒక ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి టక్కుమని చనిపోయారు. వాళ్ళ ఆవిడకి తెలుసు ఈ ముద్ర, కానీ వాళ్ళ ఆయనకి చెప్పలేదు. సో ఆయనకు తెలియదు. ఆయన గాబరా పడిపోతే వెళ్ళి గ్యాస్ ట్యాబ్లెట్ కొనుక్కుని వేసుకున్నారు, కానీ ముద్ర వేయాలనే ఆలోచన రాలేదు. సో చనిపోయారు, ఇన్స్టెంట్గా చనిపోయారు. చాలా చిన్న వయసు, చాలా బాధపడ్డాం మేము. ఆయన కనుక ఇది వేసుంటే అట్లీస్ట్ డాక్టర్ దాకా వెళ్ళిన దాకైనా బాగుండేవాళ్ళు. చాలా 38 ఇయర్స్ ఎంతో అనుకుంటా ఆయన ఏజ్. సో అలాగా అన్ఫార్చునేట్ డెత్లోకి వెళ్లకుండా ప్రివెంట్ చేయండి. మీరు ఒక 10 మందికి ఒక లైఫ్ ఇచ్చేవాళ్ళు అవ్వండి. ఈ ముద్ర ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నించండి. అర్థమైంది కదండి. సో ఈ ముద్రలు చేసేటప్పుడు ఎంటీ స్టమక్లోనే చేయండి. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు తినగానే చేయకండి, తినక ముందు చేయండి. తింటే గనక 3.5 అవర్స్ గ్యాప్ ఇవ్వాలి. బ్రేక్ఫాస్ట్ చేస్తే మినిమం 2 అవర్స్ గ్యాప్ ఇవ్వాలండి. చక్కగా ఒక గ్లాస్ నీళ్ళు తాగండి, ముద్ర వేసుకోండి, కళ్ళు మూసుకొని కూర్చోండి. మీకు ముద్ర అయిపోయిందాక కళ్ళు తెరవకండి. వాకింగ్ చేస్తూ ముద్ర చేయొచ్చా అని చాలామంది అడుగుతారు. వాకింగ్ చేస్తే పనిచేయదండి. ఎనర్జీస్ మనని పట్టుకోవడానికి వెనక పరిగెడుతూ ఉండాలి. సో చక్కగా ఒక దగ్గర స్థిరంగా కూర్చుంటేనే మనకి యోగా కానీ, ముద్రలు కానీ, ప్రాణాయామం కానీ కూర్చుని చేస్తేనే ఫలితాలండి. యోగా చిత్తవృత్తి నిరోధ అంటారు. యోగ సూత్రంలోనే 2nd సూత్రం అది. సో యోగా డెఫినిషన్ అది. యోగ చిత్తవృత్తి నిరోధ. మన మైండ్లో ఎప్పుడైతే అక్కర్లేని ఆలోచనలు వస్తాయో వాటిని ఎప్పుడైతే తగ్గిస్తామో దాన్నే యోగా అంటాం. సో మనం ఒక స్టేబుల్గా ఒక దగ్గర కూర్చుని చేస్తేనే యోగా. స్థిరం సుఖం ఆసనం అని కూడా అన్నారండి. స్థిరంగా కూర్చోవాలి, స్టేబుల్గా కూర్చోవాలి. ఏదేదో ఆలోచిస్తూ నేను నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ అది చేయాలి, వాళ్ళు నన్ను అలా అన్నారు, రేపు వాళ్ళని ఇలా అందాము, ఇవన్నీ ఆలోచిస్తే చిత్త వృద్ధి నడుస్తూనే ఉంది, అక్కడ నిరోధం అవ్వట్లేదు. అలాగే స్థిరంగా లేము, మనం స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. ఇప్పుడు ముద్ర వేసుకుంటే హ్యాపీగా కూర్చోవచ్చండి. ఇప్పుడు ఒక ఆసనంలో 1 గంట సేపు ఉండండి అంటే భయపడి పారిపోతారు.
10 నిమిషాలు కూడా ఉండలేరు. కానీ ముద్రలో బెడ్ రిడన్ వాళ్ళు కూడా ముద్రలు చేయొచ్చండి. సో యోగా అంటే చాలామందికి ఫియర్ ఉంటుంది, అమ్మో వంగాలి, అది చేయాలి, ఇది చేయాలి. ముద్రల్లో అలాంటి ఫియర్ కూడా అక్కర్లేదండి. చక్కగా ముద్ర వేసుకుని కళ్ళు మూసుకుని కూర్చోవడమే. ఎంత బాగా ఎనర్జీస్ వాటంతట అవే వర్క్ చేస్తాయో, ఎంత మ్యాజిక్ జరుగుతుందో మీరే చూసి ఆశ్చర్యపోతారండి. సో ఈ అపాన వాయు ముద్ర గురించి తెలుసుకున్నాం కదండి. అలాగే చాలా రూల్స్ కూడా తెలుసుకున్నాం, ముద్రలు ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి. అర్లీ మార్నింగ్ ముద్రాస్ చాలా బాగా పనిచేస్తాయండి. బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అప్ టు 9 o'clock కూడా చేసుకోండి. తింటే మాత్రం మళ్ళీ 2 hours గ్యాప్ ఇచ్చేయండి. బిఫోర్ లంచ్ చేసుకోండి, మళ్ళీ బిఫోర్ డిన్నర్. అసలు 8 లోపు ముద్రలు కంప్లీట్ అయిపోతే బెస్ట్ అండి. మీరు ఏదైనా సమస్య ఉంటే ముద్ర సెలెక్ట్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా అర్లీ మార్నింగ్ నుంచి నైట్ 8 లోపు చేసుకోండి. ఎందుకు 8 తర్వాత చేయొద్దు అంటే మనకి చాలా ఎనర్జీస్ వస్తాయి. ఆ టైంలో మన మైండ్ బాగా యాక్టివ్ అయిపోతుంది. అప్పుడు మనం ముద్రలు చేస్తే మనకు నిద్ర వచ్చే ఛాన్స్ తగ్గిపోతుంది, ఇంకా ఏదో పని చేసేయాలనిపిస్తుంది. అందుకు ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే నిద్రపోయే సమయంలో చేసే ముద్రలు ఉంటాయి, అవి చేసుకోండి, హాయిగా నిద్రపోండి. స్లీపింగ్ పిల్స్ కూడా అక్కర్లేకుండా నిద్ర పట్టే ముద్రలు ఉన్నాయండి. స్లీపింగ్ పిల్స్ ఈ రోజు మీరు మానేసి ఆ ముద్ర ట్రై చేయండి. అలా ఒక 7 days ట్రై చేయండి, ఖచ్చితంగా నిద్రపడుతుందండి. 100%. మేము ఎవరెవరికి సజెస్ట్ చేశామో వాళ్ళందరూ మాకు వచ్చి వెనక్కి వచ్చి చెప్పారు, మీరు చెప్పిన నిద్ర పట్టే ముద్ర మాకు అద్భుతంగా పనిచేసింది, మేము స్లీపింగ్ పిల్స్ మానేసాం. సో మీరందరూ కూడా అవసరమైన టాబ్లెట్స్ వాడండి. అనవసరమైన పెయిన్ కిల్లర్స్, స్లీపింగ్ పిల్స్, గ్యాస్ సమస్యలకు అనవసరమైన టాబ్లెట్స్, ఈనో తెగ తాగేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ పక్కన పెట్టేయండి, అవి వద్దు, పారేయండి. కావాలంటే ముద్రలు చేసుకోండి, న్యాచురల్గా హీల్ అవ్వండి. ఎంత బాగా మీరు ఎనర్జీతో ఉంటారో మీరే చూసి ఆశ్చర్యపోతారండి.